సూపర్ స్టార్ కృష్ణ బావమరిది ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు నిర్మాణ రంగంలోకి ప్రవేశించి నిర్మించిన తొలి చిత్రం మనుషులు చేసిన దొంగలు. హిందీలో హిట్ అయిన హాత్ కీ సఫాయి రీమేక్ హక్కులు కొని హీరో కృష్ణ సూచనపై మల్లికార్జునరావును దర్శకుడిగా ఎన్నుకున్నారు. ఇది ఇద్దరు హీరోల కథ కనుక ఒక హీరోగా కృష్ణ తప్పనిసరి. ఆ సమయంలోనే అమరదీపం చిత్రం విడుదలయ్యి విజయం సాధించడంతో రెబల్ స్టార్ కృష్ణరాజును మరో హీరోగా ఎన్నుకున్నారు. హీరో కృష్ణ పారితోషికం తీసుకోకుండా ఈ చిత్రంలో నటించారు. కృష్ణరాజుకి ₹1,00,000 పారితోషికం ఇచ్చారు. మనుషులు చేసిన దొంగల చిత్రంలో హీరోయిన్గా జయప్రద నటించాలి. కానీ ఆవిడ డేట్స్ కుదరకపోవడంతో మంజులను ఎంపిక చేశారు. అలాగే కృష్ణరాజు సరసన నటించడానికి మొదట కళాభారతి జమునను సంప్రదించారు. అయితే పారితోషికం దగ్గర ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చివరకు సంగీతను తీసుకున్నారు. ఈ సినిమాలో కృష్ణరాజు అన్నదమ్ములుగా నటించడం విశేషం. ఇద్దరివి దొంగల పాత్రలు కావడం మరో విశేషం. మనుషులు చేసిన దొంగలు చిత్రం టాకీ పార్ట్ 2 చెన్నైలో, పాటల్ని ఊటీలో చిత్రీకరించారు. 1977 అక్టోబర్ 19న మనుషులు చేసిన దొంగలు చిత్రం విడుదలయ్యింది. ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు విజయవాడలో నిర్మించిన కళ్యాణ చక్రవర్తి థియేటర్ ఈ సినిమాతోనే ప్రారంభం కావడం గమనార్హం.